ఎగ్ ఫ్రై ఇలా చేసి పెట్టారంటే, ఒక్క ముద్ద తినే పిల్లలు 4, 5 ముద్దలు ఎక్కువగా తింటారు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియను, అలాగే 5, 6 వెల్లుల్లి రెమ్మలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు 50% మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 ఎగ్స్ అయితే వేరొక బౌల్‌లో బ్రేక్ చేసుకుందాము. డైరెక్ట్ కడాయిలోనే ఎగ్ పగలగొట్టి వేస్తే పెంకులు పడతాయి. ఇలా బౌల్‌లో పగలగొట్టి కర్రీలో వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వదిలేయాలి. ఆ తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా చల్లేసుకొని ఎగ్స్‌ని మొత్తం బాగా కలుపుకుంటే మనకైతే పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కలిపి ఇంకొక 2 నిమిషాలు కొత్తిమీర చల్లేసి ఉడికించుకుంటే మనకైతే ఎగ్ ఫ్రై అయితే టేస్టీగా భలే ఉంటుంది. ఇది దేంట్లోకైనా తినొచ్చు. ట్రై చేయండి.